నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు అపుస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అపుస్మా ఆధ్వర్యంలోని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. అపుస్మా ఆర్గనైజేషన్ యూనిటీగా ఉంటూ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ ఏకతాటిపై నడిపించడం అభినందనీయమన్నారు. అపుస్మా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ కోవిడ్ లాంటి విపత్కర సమయంలో, వరదలు లాంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, నివాస స్థలాల ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర సీనియర్ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డిలు సత్కరించారు. గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళతో ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతుంది. అటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి సెప్టెంబర్ 5th బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఉంటాను. అది గవర్నమెంట్ లెవెల్లో జరుగుతాం. అయితే ఈ సుమారుగా 10,000 ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటన్నింటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ సుమారుగా 7,000కి పైగా ఇన్స్టిట్యూషన్స్ ఈ అపుస్మా ఆధ్వర్యంలో ఒక యూనిట్గా ఉంటే వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ సెప్టెంబర్ 5th సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా బెస్ట్ టీచర్ అవార్డ్స్ చాలా సంతోషం. కేవలం ఈ అపుస్మా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనే కాకుండా ఒక మంచి కరికులం అంటే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ సెమినార్స్ పెట్టడం కానీ దాని మీద వాళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను బాగుండాలి, నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, సమాజంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలన్న లక్ష్యంతో ఈ అపుస్మా పెట్టడం చాలా గర్వించగలిగిన విషయం. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మా అనేది సొసైటీలో ఉండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీరి వంతు వీరు గవర్నమెంట్ తరఫున సాయం అందిస్తూ కూడా ఉంటారు. ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో కానీ అనేకమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ప్రతి స్కూల్ కూడా వారికి తగ్గట్టుగా సుమారు 1 కోటి రూపాయల దాకా కూడా ఫండ్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కూడా జరిగింది. రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్కి సంబంధించి కూడా వీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ భవిష్యత్తులో అపుస్మా మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలి అనేది కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.